టీఎస్ ఎంసెట్ బైపీసీకి సంబంధించి వెటర్నరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫుడ్ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అలాగే ఫిషరీస్ సైన్స్ యొక్క కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ అప్డేట్ రావడం జరిగింది. సో మనకి ఫస్ట్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి, ఆ తర్వాత కౌన్సిలింగ్ ఉంటుంది. సో ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, మిగతా కోర్సెస్కి ఎప్పుడు ఉంటుంది కౌన్సిలింగ్ అనేది వీడియో ఎండింగ్లో మాట్లాడతాను. సో స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ నుంచి చాలా తక్కువ మంది బైపీసీ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. చూస్తున్న వాళ్ళైనా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. సో ఈ టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏ అప్డేట్ మిస్ అయినా, ఏ చిన్న మిస్టేక్ చేసినా ఆ ఇంపాక్ట్ అనేది మన సీట్ మీద పడుతుంది, అలాగే మనకు వచ్చే రిజర్వేషన్ మీద కూడా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీ ఫ్రెండ్స్ గ్రూప్స్ కూడా షేర్ చేయండి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు. సో చూసి వెళ్ళిపోవడం ద్వారా అప్డేట్స్ ఎంతమందికి నచ్చుతున్నాయి, ఎంతమందికి రీచ్ అవుతున్నాయి అనేది నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. సో మీరు చూస్తున్న వాళ్ళు లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది యూట్యూబ్ ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తుంది. ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. సో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి. కౌన్సిలింగ్కి సంబంధించి కంప్లీట్గా గైడెన్స్ కావాలి అని అంటే, సో నాతో కాంటాక్ట్లో ఉండాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ 8530044057కి పెయిడ్ గైడెన్స్ కోసం కాంటాక్ట్ కండి. చాలా మెసేజెస్ వస్తున్నాయి, 1-2 డౌట్స్ అడిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మ్యాక్సిమం ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి అందరికీ ఒకే టైంలో రిప్లై రాకపోవచ్చు, కొందరికి లేట్ అవ్వచ్చు. సో కాబట్టి మీకు టైంకి కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే వరకు ఇంకా డౌట్స్ అనేది ఎక్కువ అవుతాయి. సో చాలామందికి కౌన్సిలింగ్ ఆల్రెడీ నేను వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వీడియోస్ చూసి చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, మొత్తానికి తెలియకుండా మళ్ళీ అడిగే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి సో వాళ్ళ కోసమే ఈ మెంటర్షిప్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్కి కాంటాక్ట్ కండి. సో ఇక విషయానికి వస్తే మనకి May 22 రోజున నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. సో May 22 రోజున ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది మనకి డేట్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వితిన్ 40 లేదా వితిన్ 30 లేదా వితిన్ 20 డేస్లో లేదా 2 వీక్స్లో మళ్ళీ కౌన్సిలింగ్కి పిలుస్తారు. అంటే ఇది రిజిస్ట్రేషన్ మాత్రమే. సో రిజిస్ట్రేషన్ చేసుకునే టైంలో మీరు డాక్యుమెంట్స్ ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్కి సంబంధించి కూడా నేను ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. సో మీ ప్రీవియస్ వీడియోలు చెక్ చేసుకోండి. ఆ డాక్యుమెంట్స్ ఇప్పుడు రెడీ చేసుకోండి. మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసే టైంలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకి జూలైలో కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది, ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్. ఆ తర్వాత నీట్ కౌన్సిలింగ్ ఉంటుంది. నీట్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రౌండ్ కౌన్సిలింగ్స్ ఉంటాయి. అంటే బైపీసీ అగ్రికల్చర్ సంబంధించి సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ అనేది నీట్ కౌన్సిలింగ్ తర్వాత ఉంటుంది. సో ఇక మన మిగతా కోర్సెస్కి కౌన్సిలింగ్ ఎప్పుడు అని అంటే ఫార్మసీ ఫార్మ్ డి అనేది మనకి అగ్రికల్చర్ వెటనరీ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత ఫార్మసీ ఫార్మ్ డి స్టార్ట్ అవుతుంది. ఈ ఫార్మసీ ఫార్మ్ డి అయిపోయిన తర్వాత నర్సింగ్కి స్టార్ట్ అవుతుంది. అలాగే పారామెడికల్కి కూడా మనకి ప్యారలల్గా స్టార్ట్ కావడం జరుగుతుంది. అంటే సెప్టెంబర్లో ఫార్మసీ కౌన్సిలింగ్ ఉంటుంది, అక్టోబర్లో నర్సింగ్ అలాగే పారామెడికల్ కౌన్సిలింగ్స్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. సో ఇంత డిలేనా అంటే అది డిలే అవ్వడం కూడా ఒక రకంగా మంచికే. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ నర్సింగ్ కానివ్వండి, అలాగే అగ్రికల్చర్ కానివ్వండి, అలాగే నీట్ కౌన్సిలింగ్కి వెళ్ళిపోతారు. కాబట్టి సో రిమైనింగ్ ర్యాంక్స్, నెక్స్ట్ ర్యాంక్స్ ఉన్న వాళ్ళకి ఇది ఒక రకంగా సీట్స్ వేకెన్సీకి హెల్ప్ అవుతుంది. సో ఇది మరిన్ని అప్డేట్స్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.